ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరీక్షలకు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగగా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో గంట ముందుగానే కేంద్రం లోపలికి అభ్యర్థులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. సమయానికి నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్థులు లోనికే అనుమతించడం లేదు. ఉదయం 10 నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఇక 30 నిమిషాల వరకు పరీక్షలు కొనసాగాయి. అభ్యర్థులు హాల్ టిక్ నెంబర్లను కూడా సరిచూసుకున్న అనంతరం లోనికి వెళ్లారు. జిల్లాలో మొత్తంగా 29 కేంద్రాల్లో పరీక్షలు జరగగా అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ రాజశేఖర్తో పాటుగా ఎస్పీ గౌసాలంలు సైతం పలు కేంద్రాల్లో పరిశీలించి సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ను అమలు చేసి పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్కు 10,428 మంది అభ్యర్థులకు గాను 5,905 మంది హాజరు కాగా 4,523 మంది గైహాజరైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజశేఖర్ అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించి బయోమెట్రిక్, అభ్యర్థుల హాజరు శాతాన్ని, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ఇక టీజీపీఎస్సీ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆది సోమవారాల్లో సెషన్ల వారీగా పరీక్షలు జరుగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా పలు కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ గౌసాలం అన్ని కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు పోలీసులు చేసినట్టు చెప్పారు. ఇక 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి ధర్నాలు, ర్యాలీలకు అనుమతులు లేవని, ప్రజలు గుంపులుగా ఉండరాదని తెలియజేశారు. జవాబు పత్రాల తరలింపునకు కూడా ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఒకవైపు చలితీవ్రత ఉన్న నేపథ్యంలో రావడానికి సెంటర్లకు రావడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మేడం చూపెడుతుంది లోపల స్టార్ అని మేడం ఇప్పుడు లేట్ వచ్చిందని లోపల బైపాస్ దాటది, బైపాస్ కంటే ముందే రైట్ సైడ్